Hi, welcome to SVMS channel. Intermaths 1M trigonometric ratios up to transformations. Exercise 6th D. So you can draw it only. Exercise 6th D. 6th D lo third Roman lo first lo second problem. So first second problems అయిపోయామా second Romans. సో థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం కూడా అయిపోయింది. సో ఫస్ట్లో సెకండ్ ప్రాబ్లం. సో చూడండి, ప్రూవ్ దట్ sin pi by 5 into sin 2 pi by 5 into sin 3 pi by 5 into sin 4 pi by 5 is equal to 5 by 16. సో ఇది LHS RHS ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో LHS అంటే తీసుకుందాం. చూడండి ఒకసారి. sin pi by 5 into sin 2 pi by 5 into sin 3 pi by 5 into sin 4 pi by 5. ఓకేనా? సో చూడండి, ఇక్కడ sin pi by 5 ఎట్లాగే వదిలేండి. sin pi by 5 into sin 2 pi by 5 into నెక్స్ట్ చూడండి sin 3 pi by 5. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 3 pi by 5ని చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. పై మైనస్ 2 pi by 5. సో రాయచ్చా రాయకూడదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 pi మైనస్ 2 pi అంటే ఎంతమ్మా? 3 pi కదా. సో సరిపోయిందా? 3 pi by 5. ఓకేనా? సో నెక్స్ట్ 4 పైన ఏమని రాస్తున్నానంటే సైన్ ఆఫ్, జాగ్రత్తగా చూడండి, పై మైనస్ పై బై 5. సో రాయచ్చా? సరిపోయిందా? 5 pi మైనస్ పై, సో 4 pi by 5. ఓకేనా? సో చూడండి ఒకసారి. సైన్ పై బై 5 ఇంటూ sin 2 pi by 5 into నెక్స్ట్ sin ఆఫ్ 180 మైనస్ థీటా. సో 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు, సైన్ కిందే ఉంటుంది. ఓకేనా? sin 2 pi by 5. ఓకే. sin 180 మైనస్ థీటా సేమ్. sin 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సైన్ కొసీకెంట్లో పాజిటివ్ కదా. సో 180 ఉంది కాబట్టి సైన్ మారదు. sin pi by 5. ఓకేనా? చూడండి, sin pi by 5 ఇంటూ sin pi by 5, sin 2 pi by 5 ఇంటూ sin 2 pi by 5 ఏమవుతుంది? 1 ఇంటూ 1 స్క్వేర్ కదా. సో sin స్క్వేర్ pi by 5 ఇంటూ sin స్క్వేర్ 2 pi by 5. ఓకేనా? ఇంతవరకు అర్థమైందమ్మా? ఏం లేదు, ఇక్కడ మార్చామంతే, ఏమీ చేయలేదు మనం. సో సైన్ స్క్వేర్ చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ పై బై 5 కదా. పై అంటే ఎంతమ్మా? పై అంటే ఎంత? 180 by 5. సో ఎంత వస్తుంది? 36. చూడండి అంతే కదా, సరిపోయింది కదా, 36. ఓకేనా? సో 2 pi by 5 అంటే ఏమవుతుంది? 2 ఇంటూ 180 by 5. సో 180 by 5 అంటే ఆల్రెడీ 36. సో 2 ఇంటూ 36. ఓకేనా? ఏమవుతుంది? 72 degrees. ఓకే. సో డైరెక్ట్ వాల్యూస్ రాస్తున్నానమ్మా. సైన్ స్క్వేర్ 36 degrees ఇంటూ సైన్ స్క్వేర్ 2 ఇంటూ 36 అంటే ఓకే, ఇంకా అర్థం కావడం కోసం రాశానమ్మా. సైన్ స్క్వేర్ 36 ఇంటూ సైన్ స్క్వేర్ 72 degrees. సో సైన్ 36 degrees వాల్యూ తెలుసు మీకు ఆల్రెడీ. సో సైన్ 36 ఎంతమ్మా? వాల్యూస్ ఎవరో చెప్పాను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినప్పుడు. సైన్ 36 degrees వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 రూట్ 5 by 4. సో ఇది వాల్యూ చూడండి ఒకసారి. సైన్ 36 degrees వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ 10 మైనస్ 2 రూట్ 5 by 4. ఓకేనా? ఇది వాల్యూ. ఓకే. సో
72 వాల్యూ తెలుసా మనకి? 72 ఏమని రాయొచ్చు అంటే ఒకసారి చూడండి, నెక్స్ట్ పెద్దాం వాల్యూస్ రెండు కూడా. ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ సైన్ 90 మైనస్ ఎంతని రాయొచ్చమ్మా? ఇది 72ని 18 రాయొచ్చా? ఇట్లా చూడండి, సైన్ 90 మైనస్ తీటా, 90 మైనస్ 18 72 కదా. సో సరిపోయిందా? సో సైన్ స్క్వేర్ 36 డిగ్రీస్ ఇంటూ సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుందమ్మా? ఫస్ట్ క్వాడ్రెంట్. సో 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది? కాస్ కింద మారుతుంది. కాస్ తీటా. సో స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ వేసేయండి. కాస్ స్క్వేర్ 18 డిగ్రీస్. కాస్ 18 డిగ్రీస్ వాల్యూ కూడా తెలుసు మీకు, వాల్యూస్ చెప్పానమ్మా. కాస్ 18 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5/4. ఓకే, స్క్వేర్ రూట్ 10 ప్లస్ 2 రూట్ 5/4. ఓకేనా? సో వాల్యూస్ పెద్దాం. 10 మైనస్ ఇదేంటి వాల్యూ? 10 మైనస్ 2 రూట్ 5/4 హోల్ స్క్వేర్ కదా. సైన్ స్క్వేర్ 36 కదా. సో ఇక్కడ చూడండి, 10 ప్లస్ 2 రూట్ 5/4 హోల్ స్క్వేర్. ఓకేనా? అర్థమైందమ్మా? సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇది ఎలా ఉంది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బీలో ఉంది. 10 మైనస్ 2 రూట్ 5 ఇంటూ 10 ప్లస్ 2 రూట్ 5. ఓకేనా? సో 4 ఇంటూ 4 హోల్ స్క్వేర్ కదా, అంటే 16 ఇంటూ 16 వస్తుంది. ఓకేనా? 4 హోల్ స్క్వేర్ కదమ్మా ఇక్కడ, 16 ఇంటూ 16. ఓకేనా? సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో 10 హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 5 హోల్ స్క్వేర్ బై 16 ఇంటూ 16 అంటే 256. ఓకేనా? సో 10 హోల్ స్క్వేర్ అంటే 100 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 4 ఇంటూ 5 20. ఓకేనా? అర్థమైందమ్మా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 80/256 చూడండి, 16 5s are 80, 16. సో 5/16 is the answer, is the RHS. ఓకేనా? అర్థమైందా? ఒకసారి చూడండి, ఏమిచ్చారు? ప్రూవ్ దట్ సైన్ π/5 ఇంటూ సైన్ 2π/5 ఇంటూ సైన్ 3π/5 ఇంటూ సైన్ 4π/5 ఈజ్ ఈక్వల్ టు 5/16 అని ప్రూవ్ చేయాలి. సో దిస్ ఇస్ ద LHS. సో LHS తీసుకున్నాం మనం. సైన్ 3π/5ని π మైనస్ 2π/5 అని రాసాం. ఓకేనా? సో 4πని సైన్ π మైనస్ π/5 అని రాసాం. ఓకేనా? సో సైన్ π/5 ఇంటూ సైన్ 2π/5 ఇంటూ సైన్ 180 మైనస్ తీటా కాబట్టి సైన్ 180 మైనస్ తీటా ఏమవుతుంది? సైన్ తీటా. సో 180 మైనస్ తీటా ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో సైన్ 2π/5 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. సైన్ 180 మైనస్ తీటా సైన్ తీటా సైన్ π/5. సైన్ ఉన్నాయి ఒకటి 2 టైమ్స్ ఉన్నాయి కదా. సో స్క్వేర్ సైన్ స్క్వేర్ π/5 ఇంటూ సైన్ స్క్వేర్ 2π/5. π/5 అంటే 36 డిగ్రీస్. సో 2π/5 కాబట్టి 2 ఇంటూ 36, సో 72. ఓకేనా? సైన్ 36 వాల్యూ మనకు తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 రూట్ 5/4. ఓకేనా? కానీ సైన్ 72 తెలుసు. సో సైన్ 90 మైనస్ 80 అని రాసాం. 18 సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసాం. సో వాల్యూస్ వేసాం. ఓకేనా? సింప్లిఫై చేసాం. 4 హోల్ స్క్వేర్ అమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి 4 హోల్ స్క్వేర్. ఓకే, 4 హోల్ స్క్వేర్ కాబట్టి 16 అయింది. సో 16 ఇంటూ 16 256. ఓకేనా? సో 10 మైనస్ 20 అంటే 80/256. సో 16 5s are 80, 16 256. సో ఆన్సర్ ఈజ్ 5/16 ఈజ్ ద RHS. అంతేనమ్మా RHS. ఓకేనా? అర్థమైందా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో రఫ్ కూడా నోట్ చేసుకోండి అమ్మా, మీకు ప్రాబ్లం చూసినప్పుడు ఇంకా డౌట్ రాకూడదు. ఓకేనా? రఫ్లో వేసిన వాల్యూస్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే,
సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.